తిరుమల తిరుపతి దేవస్థానం గత తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా పవిత్రంగా ఉండేది. ఎక్కడ చూసినా సౌకర్యాలు, దేవాలయం వద్ద సుగంధ పరిమళ ద్రవ్యాలు, దేదీప్యమైన కాంతులతో దేవాలయం, అలాగే ప్రసాదాల గుమగుమలు, అన్నప్రసాదాలు అన్నీ సకల సౌకర్యాలు కూడా ప్రజలకు ఉండేవి. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల ప్రాబల్యం తగ్గిపోయింది. అను ప్రతి అడుగు అవినీతిమయం, సౌకర్యాలు నిల్లు. అసలు హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం జరగవలసినటువంటి కార్యక్రమాలు ఏవి కూడా అక్కడ జరిగేవి కాదు. ఏవి అడిగేటటువంటి ప్రశ్నించేటటువంటి వ్యక్తులు కూడా కొరవయ్యారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి దేవాలయం, అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయం మన తిరుమల తిరుపతి దేవస్థానం. ఇటువంటి దేవస్థానం వైకాపా పాలనలో పూర్తిగా ప్రక్షాళన జరిగిపోయింది. అలిపిరి మార్గములో ప్రయాణం చేసేటప్పుడు, 7 కొండలు ప్రయాణం చేసేటప్పుడు గోవింద గోవింద అన్న నామస్మరణ పలికినప్పుడు ఆ స్వామివారి సుగంధ పరిమళ ద్రవ్యాల వాసన గుప్పుమనేది. కానీ నేడు ఆ వాసనలు లేవే. అలాగే కొండపైన వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు నానా అవస్థపడుతున్నారు. నాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు, తల్లి పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి తక్షణమే దర్శన సౌకర్యాలు జరిగేవి. కానీ గత 5 సంవత్సరాల నుంచి అవి పూర్తిగా కనుమరుగైపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలన్నటువంటి తపనతో వెళ్ళినటువంటి భక్తులకి కేవలం స్వామివారి దర్శనం కోసం వెళ్తున్నారే తప్ప అక్కడ సౌకర్యాలు అయితే మాత్రం పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. ఈ పరిస్థితి ఎందుకు కలిగింది? భక్తుల్లో మనోవేదన పెరుగుతున్నప్పుడు కూడా ఎవరు ప్రశ్నించలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కూడా నెలకొంది. వృద్ధులకి దర్శనం అనుకున్న సమయంలో జరిగేది కాదు. భక్తులకు కొన్ని గంటల క్యూ లైన్లో ఉండి వాళ్ళకి సరైన దర్శనం ఉండేది కాదు. అలాగే భక్తులు నిరీక్షణ జరిగేటటువంటి ప్రాంతంలో కనీసం ఫ్యాన్లు తిరిగే పరిస్థితి కూడా లేకుండా ఉంది. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను దర్శనంకి వెళ్ళేటప్పుడు ఈ సమస్యలన్నీ కూడా అక్కడ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఆ గదుల్లో భక్తుల చెమటలతో, చిన్నపిల్లల ఏడుపులతో ఆ ప్రాంతమంతా కూడా చాలా కకావికలంగా ఉంది. కనీసం ఫ్యాన్లు తిరిగేటటువంటి సౌకర్యం కూడా లేదు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం, లడ్డూ ప్రసాదం అంటే కొంత ఏరియా వరకు ఆ ప్రసాదం తాలూకా వాసన గుమగుమలాడేది. ఎంతో పవిత్రంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించేవారు. అటువంటి ప్రసాదం నేడు ఎటువంటి వాసన కూడా లేకుండా కేవలం ప్రసాదం అంటే ప్రసాదంగా అది అందచేస్తున్నారు తప్ప ఆ ప్రసాదానికి ప్రత్యేకత కూడా కోల్పోయింది. అలాగే వెంగమాంబ అన్నప్రసాదం కూడా ఏదో భగవంతుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కాబట్టి ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపాన్ని స్వీకరించడానికి, స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడానికి ఆ వెంగమాంబ సత్రానికి వెళ్తున్నారు తప్ప అక్కడ అనుకున్నటువంటి భోజనం కూడా భక్తులకు అందించే పరిస్థితి లేదు. ఒక పూట తింటే రెండో పూట వాళ్ళకి ఆ భోజనం అంటే భయపడే పరిస్థితి నేడు నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంది. భక్తులకి ఇప్పుడు కనీస సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ తరుణంలో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నాడు పవిత్రతను మళ్ళీ నేడు సంతరించాలన్నటువంటిది భక్తుల కోరిక. ఆ సుగంధ ద్రవ్యాల వాసనలు, ఆ ప్రసాదం తాలూకా ప్రత్యేకత, అన్న ప్రసాదం తాలూకా ప్రత్యేకత, అక్కడికి వెళ్తే హరినామ స్మరణతో ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్వ వైభవం తీసుకురావాలని
పవిత్రత చేకూరాలని ఆ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామివారి తాలూకా ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయంగా మార్చాలని, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ పవిత్రమైన దేవాలయాన్ని నాటి పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని, ఈ 5 సంవత్సరాలు జరిగేటటువంటి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి అరాచకాలను పూర్తిగా రూపుమాపి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చి శ్రీ వెంకటేశ్వరుని తాలూకా ఆ ఏడుకొండల వెంకటరమణమూర్తి పవిత్రతను, ఆ తిరుమల కొండలపై ఉన్నటువంటి ఆ సుగంధ పరిమళ ద్రవ్యాల వాసనలు, భక్తులు పరవశించేటటువంటి ఆ గోవింద నామస్మరణలు మళ్ళీ పూర్వంలాగే మెలగాలని, అలాగే భక్తులు వెళ్ళాలంటే ఎంతో ఆహ్లాదమైన వాతావరణం కల్పించాలని, నాడు వృద్ధులకి, పిల్లల తల్లులకి ఏ విధమైనటువంటి దర్శనాలు కల్పించారో మళ్ళీ అదే దర్శనాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఇటువంటి ఈ ప్రత్యేకతలు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మళ్ళీ కలుగుతాయని భక్తులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఈ పవిత్రతను కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది కాబట్టి ఆ స్వామివారి కరుణా కృపా కటాక్షాన్ని ప్రభుత్వంపై ఉండాలని భక్తులు కోరుకుంటున్నారు.